హాయ్ అందరికీ. ఈరోజు మీకు గుత్తి వంకాయ ఫ్రై చెప్దాం అనుకుంటున్నాను. ఇది గుండ్రట వంకాయలతో చేస్తారు. మీరు వీలైనంత వరకు గ్రీన్గా ఉన్న వంకాయలు తీసుకోండి, బాగుంటుంది. ఒక 1/2 కిలో వంకాయలు తీసుకోండి. వాటిని ఏం చేస్తారంటే శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా, ఉప్పు నీళ్ళల్లో గుత్తుల్లా కోసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోండి. తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని పొయ్యి మీద పెట్టి ఒక 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ వంకాయలన్నింటినీ అందులో పేర్చేయి. కొంచెం సాల్ట్ వేయండి, కొంచెం ఎక్కువ వేయద్దు, సాల్ట్ కొంచెం వేయండి, వేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత వంకాయలన్నింటినీ వేరే వైపు తిప్పండి. అట్లాగా ఒక 2-3 సార్లు మూత పెట్టి మూత తీసి అలా తిప్పుతూ ఉంటే వంకాయలు చక్కగా మగ్గిపోతే వేగుతాయి కూడా. వంకాయలు మగ్గి వేగిన తర్వాత మనకు మగ్గినా లేదో చూడాలంటే కొంచెం నొక్కి చూస్తే తెలిసిపోతుంది. అదే మగ్గి వేగిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే సైమల్టేనియస్గా ఇక్కడ మన వంకాయలు వేపుతున్నప్పుడే పక్క స్టవ్ మీద ఇంకొక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని దాంట్లో కూడా ఒక 2-2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం తీసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపాలి. అది కలర్ చేంజ్ అవుతున్నప్పుడు పసుపు, 1 టీ స్పూన్ కారం, ఒక 3/4 టీ స్పూన్ ఉప్పు కొంచెం తక్కువ వేయాలి. వేసి దాన్ని కొంచెం 1 నిమిషం వేపి దాంట్లో ఏంటంటే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేయాలి, స్టఫింగ్ కోసం అనమాట. ఆ శనగపిండి ఉల్లిపాయలు 2 కలిపి బాగా వేపాలి. అంటే పచ్చివాసన పోయే వరకు వేపాలి. పచ్చివాసన పోయిన తర్వాత చివరిలో ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. ఆ 2 కొంచెం చల్లారిన తర్వాత వంకాయల్లో మనం తయారు చేసిన స్టఫింగ్ అంతా కూరి మళ్ళీ ఏం చేయాలంటే ఒక నాన్ స్టిక్ ప్యాన్, మనం ఏదైతే వంకాయలు మగ్గబెట్టామో అదే నాన్ స్టిక్ ప్యాన్ పొయ్యి మీద పెట్టి దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి, ఆల్రెడీ దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది, ఇంకొంచెం ఆయిల్ వేసి ఈ మనం కూరిన వంకాయలు ఉన్నాయి కదా వాటన్నిటిని దాంట్లో పేర్చి మూత పెట్టకూడదు. ఈసారి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం అటు ఇటు తిప్పి వేపండి. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. కూరిన తర్వాత ఒకసారి పొయ్యి మీద పెట్టి అలా వేపితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆపేసేయండి. మీకు గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. పప్పులో కానీ పప్పుచారులో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మరి మీరు అందరూ ట్రై చేసి చూడండి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి మీకు నచ్చితే లైక్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వంటలన్నీ మీరు చూడవచ్చు.